హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ పన్నీర్ పలావ్ అనేది చేద్దాం. దానికోసం పన్నీర్‌ని క్యూబ్స్‌లా కట్ చేసుకొని, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారాన్ని కలిపి పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్నాను. టమాటాను కూడా పేస్ట్ పట్టుకున్నానండి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాను. మరొక గిన్నెలో ఆయిల్‌తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయటం వల్ల పలావ్ టేస్ట్ బాగుంటుంది. హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, పచ్చి బఠానీ, క్యాష్యూ నట్స్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని 3 నిమిషాలు మగ్గనిచ్చానండి. తర్వాత నూనె పైకి తేలింది. ఒక రుచికి సరిపడా ఉప్పు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముంగల నానబెట్టిన బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకొని 2, 3 నిమిషాలు ఇలా కలుపుకోవడం వల్ల పలావ్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు వాటర్ పోసి ఉడకనిచ్చాను. ఫైనల్‌గా పన్నీర్ పలావ్ అనేది ప్రిపేర్ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలుపుతారనుకుంటున్నాను. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.